భయపడకు, మరో ప్రపంచం వస్తుంది అన్న ఆఖరి మాట గాని ఇంకా చెప్పుకుంటూ పోవాలే గాని మొదటి నుంచి ఆఖరి వరకు ట్రైలరు అద్భుత అనిపించేలా ఉంది. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి కల్కి 2898 ఏడి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా నటిస్తున్న నాగ్ అశ్విన్ గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ గారు, ప్రియాంక దత్, స్వప్న దత్తులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా జూన్ 27th గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించినటువంటి ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని పోషించారు. కమల్ హాసన్ గారు ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ట్రైలర్ ని రిలీజ్ చేసేసారు 3 నిమిషాలు. సో రాజేంద్ర ప్రసాద్ గారి వాయిస్ అమేజింగ్ గా ఉంటుంది. అశ్వత్థామ గా అమితాబ్ బచ్చన్ గారి ఎంట్రీ, ఇక కల్కి పాత్రను పరిచయం చేసినటువంటి ఆ తీరు, రికార్డ్స్ చెక్ చేసుకో, ఇప్పటి వరకు నేను ఏ ఫైట్ ఓడిపోలేదు అంటూ భైరవ చెప్పేటువంటి డైలాగ్ ఫ్యాన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్ కంటే అమితాబ్ గారి రోల్ కే ఎలివేషన్స్ అద్భుతంగా భలే ఉన్నాయి కదా అంటూ కూడా కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అలాగని ప్రభాస్ గారిని ఏమి తగ్గించలేదు, సినిమా కోసం దాచుంచారేమో అని చెప్పి ఇంకొంతమంది ఫ్యాన్స్ అంటూ ఉన్నారనమాట. మొత్తానికి మీరు చూసారా కల్కి ట్రైలర్?